ప్రోటీన్ పౌడర్, సీడ్స్ పౌడర్, చెడ్డర్ చీజ్, అలాగే ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ సాల్ట్ అండ్ బటర్‌తో ఫ్రై చేసుకున్న ఆనియన్, రా టొమాటో అండ్ 2 ఎగ్స్, అలాగే సాల్ట్ అండ్ బటర్‌తో ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ అండ్ ఒరిగానో అండ్ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, టర్మరిక్ అండ్ మిర్చి పౌడర్. సో, ఇప్పుడు మనం ఒక బౌల్‌లో ప్రోటీన్ పౌడర్ అండ్ అలాగే 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్, మిర్చి పౌడర్, టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. సో, దీన్ని మనం లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో, ఈ మిక్స్చర్‌ని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి లంప్స్ ఫార్మ్ అవ్వకుండా దోస బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అండ్ దీనిలో ఏంటంటే నార్మల్‌గా మనకి పిజ్జాలో మైదా యూజ్ చేస్తారు. మైదా అనేది చాలా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. దీనివల్ల మనకి ఇన్సులిన్ లెవెల్స్ స్పైక్ అవ్వడము అండ్ ఒబెసిటీ రావడము, ఇలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో, మనము ఈ పిజ్జాలో ఏంటంటే ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తాము. అండ్ అలాగే 5 టైప్స్ ఆఫ్ సీడ్స్ పౌడర్ యూజ్ చేస్తాము. ఎగ్స్ యూజ్ చేస్తాము. సో, వీటన్నిటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువుంటుంది. సో, మనం ఏంటంటే చాలా హెల్తీ వేలో పిజ్జాని చేసుకోవచ్చు. అండ్ టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. అండ్ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, ఇలా మనం 2 ఎగ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మనం ఇలా ఎంత మిక్స్ చేసుకుంటే మన దోస అనేది అంత ఫ్లఫీగా వస్తుందనమాట. సో, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక స్టీల్ పాన్ తీసుకొని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. సెకండ్ నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే యూజ్ చేశాను. సో, మీకు కావాలంటే మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దోస బ్యాటర్‌ని ఇలా పోర్ చేసుకోవాలి. సో, దోస బ్యాటర్‌ని ఇలా పోర్ చేసుకోవడం వల్ల దోస అనేది అంటుకోకుండా వస్తుందనమాట.